పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఎదురుదాడి చేస్తే ధీటుగా బదులిస్తామన్న పాకిస్తాన్ ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్లబేరానికి ఎందుకు వచ్చిందట? అప్పటిదాకా భారత్ పాక్ ఘర్షణను పెద్దగా పట్టించుకొని అమెరికా ఉన్నపళంగా ఎందుకు రంగంలోకి దిగింది? పాకిస్తాన్ అణుస్థావరాలను భారత క్షిపణులు తాకడమే ఎందుకు కారణమా అంటే అవుననే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. పాక్ అణుబూచికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదన్న సందేశం ఇచ్చినందుకే దాడుల్ని భారత్ ఖచ్చితత్వంతో నిర్వహించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మే 9న అర్ధరాత్రి 10వ తేదీన పాకిస్తాన్లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రాంగణంలో జరిగినట్లు తెలుస్తోంది. పాక్ చెప్పుకుంటున్న ప్రధాన బలం అణ్వస్త్రం. ఆ బలంపైనే దాడి చేస్తే దేశం నాశనం తప్పదని పాక్ సైనిక నాయకత్వం వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనల్లో నిజానిజాలను ఇటు భారత్ గానీ అటు పాకిస్తాన్ గానీ నిర్ధారించలేదు. ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైనిక వ్యవహారాల నిపుణులు చేసిన చర్చలు ప్రాధాన్యత ఏర్పడ్డాయి. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఇండియన్ ఆర్మీ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. దానికి అతి చేరువలో పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ఉంది. అణ్వాయుధాలను నియంత్రించడం, నిల్వ చేయడంలో దీని పాత్ర అత్యంత కీలకం. దీనికి అతి సమీపంలో దాడి చేయడం అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలను క్షణాల్లో భారత్ ధ్వంసం చేయగలదన్న సందేశం ఇచ్చినట్లే అని ర్యాండ్ కార్పొరేషన్కు చెందిన డెరెక్ జే గ్లోస్మన్ అనే మిలిటరీ వ్యవహారాల నిపుణుడు చెప్పారు. ఇది అన్ని లక్ష్యాలపైన అత్యంత ఖచ్చితమైన దాడుల్ని నిర్వహించే సత్తా భారత్కు ఉందని చెప్పడమేనని వివరించారు. అమెరికా జోక్యానికి ముందు భారత్ పాక్ ఘర్షణ అతి ప్రమాదకరంగా ఉందని, ఆ దాడుల తర్వాతే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేసుకోవాలని సర్ది చెప్పినట్లు ఆయన వివరించారు. సర్గోదాలోని కీలక ఎయిర్ బేస్ కిరానా హిల్స్ ను భారత్ లక్ష్యంగా చేసుకుంది. కీలక ఆయుధాలను మోహరించే ఈ స్థావరంపై బాంబులు, క్షిపణులు, డ్రోన్లతో అత్యంత ఖచ్చితత్వంతో విరుచుకుపడినట్లు భారత అధికారిక ప్రకటన చేసింది. ఈ బేస్లోనే అణు వార్ హెడ్లను సైతం పాక్ నిల్వ చేసి ఉంచింది. ఇక్కడ భారత్ దాడుల్ని పాక్ పత్రిక డాన్ ధృవీకరించిందని ఓ పరిశీలకుడు తెలిపాడు. పాక్ అణ్వస్త్రాల భద్రతకు అమెరికాతో అవగాహన ఉందని, అందుకే తొలుత ట్రంప్ను పాక్ ఆశ్రయిస్తుందని న్యూయార్క్ టైమ్స్ గతంలో ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు. దీంతో ఆందోళన చెందిన అమెరికా వెంటనే భారత్తో సంప్రదింపులు జరిపిందన్నారు. పాక్ రెచ్చగొడితే మరింత విధ్వంసకరంగా ప్రతిస్పందిస్తామని భారత్ ఇప్పటికే తేల్చి చెప్పింది. చివరకు భారత్ దాడుల తీవ్రతకు వణికిపోయిన పాక్ కాళ్లబేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారత్ మొదటి లక్ష్యం ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కానీ పాక్ సైనిక స్థావరాలు కాదు. లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించినట్లు సమాచారం.